హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను. మా మణత్త మనవరాలది ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ కోసం మేము అందరం వైజాగ్ వచ్చామన్న విషయం తెలిసిందే కదండి. సో బర్త్డే రోజు మార్నింగ్ అన్నమాట. ఇది మార్నింగే ఆల్రెడీ మణత్త పెట్టిన చీరలు అందరికీ సేమ్ లాంటివే తీసుకుంటారు ప్రతి ఫంక్షన్ కి పెట్టడానికి మోస్ట్లీ. సో అలా సేమ్ గా కొన్న చీరలకి అప్పటికప్పుడు వీళ్ళందరూ బ్లౌజులు కూడా సెట్ చేసేసుకున్నారు. వాటికి మ్యాచ్ సెట్ చేసేసుకొని కట్టేసుకోవడాలు అన్ని కూడా అయిపోయినాయి అనమాట. జస్ట్ ముందు రోజు నైట్ పెట్టింది పొద్దున కల్లా రెడీ అయిపోయారు. అందరూ కూడా చాలా చాలా బాగున్నారు. ఇంకా అందరు కట్టుకున్నారు కాబట్టి ఫోటో సెషన్లు అయ్యి నడిచినాయి. ఇంకా ఆ తర్వాత కంటిన్యూషన్ బ్లాగ్ ఇవాళ వీడియోలో చూసేద్దరు. కానీ ఇది ఆంటీ వాళ్ళు చూడండి, మంచిగా గుమ్మానికి అంతా పసుపు రాసి ధనుర్మాస ప్రారంభం అని శంఖ చక్ర నామాలని. అంటే మీరు లెఫ్ట్ హ్యాండ్ రా? రెండు సవ్యసాచి. అచ్చా సూపర్. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ తో వేయడం అంత ఈజీ కాదు. పర్వాలేదండి, రెండుది సూపర్. లెఫ్ట్ హ్యాండ్ తో కూడా ఫస వేసేస్తున్నారు. రైట్ హ్యాండ్ తోనే అంత ఫాస్ట్ గా అంత త్వరగా వేయడం రాదు చాలా మందికి. మేము వెళ్తున్నాం, మీరు వెళ్తున్నారా? చూడండి వెళ్ళిద్దరు. మేము వెళ్ళాక వెళ్తారా? చలో బాయ్ బాయ్. నేను మమ్మీ జస్ట్ అలా బయటకు వచ్చాం అనమాట ఓ వాక్ కోసం. కొబ్బరి బొండం అన్న తాగుదాము అనిపించి దాహం అనిపిస్తుంది. బయట ఎంత నీళ్ళు తాగినట్టు అనిపించదు కదమ్మా, దాహం తీరినట్టు అనిపించదు. కూల్ డ్రింక్లు అయ్యి తాగం కాబట్టి కొబ్బరి బొండం ఉందంటే వెళ్తున్నాం అనమాట. మా అమ్మ చూడండి, కొబ్బరి బొండాలకి కాయ చూపించు ఎందులో నీళ్ళు ఉంటాయని. 30, 40, 50 అంట, 3 రేట్లు ఉన్నాయి సైజు. మా ఊరేంటిది అన్నాను. సరే ఒకటి కొట్టండి ఫస్ట్, నీళ్ళు ఎంత ఉన్నాయో తెలిసిపోద్ది కదా. అది ఎంతదండి? ఇంతకి ఎంతదండి అది? 45. సరే 40. అదిగోండి అదే బీచ్. జస్ట్ ఇంటికి డౌన్లోనే బీచ్ అనమాట. అలాగా బీచ్ ఉంటే చాలు, ఏమీ అక్కర్లేదు అనిపిస్తుంది. మేము అలా వెళ్ళి ఇలా వచ్చేలోపు లంచ్ వచ్చేసింది. మటన్ బిర్యానీ, షోర్వా, రైతా, మటన్ కర్రీ. వద్దు ఇప్పుడే ఓపెన్ చేయకండి. ఓన్లీ రైస్. ఈరోజు మొత్తం మటన్. అంటే నైట్కి నాన్ వెజ్ మొత్తం చికెన్ ప్రాన్ అవన్నీ నైట్కి ఉన్నాయి. నైట్కి మటన్ లేదంటే అందుకని మధ్యాహ్నం మొత్తం మటనే. మటన్ కర్రీ, మటన్ షోర్వా, మటన్ బిర్యానీ అని. ఏంటి ఇక్కడ ఎవరు ఇలా చేసింది? అక్కడ ఖాళీ తయారు చేసుకుందంటే అక్క ఇది అక్క, ఇగో బొడంకాయ, ఇది అర బొడంకాయ చెల్లి. ఏం చేద్దాం చెప్పు. ఎక్కడెక్కావమ్మా యష్ణ? ఎక్కడెక్కావు నువ్వు? పైకి ఎక్కేసావా? తప్పు. నువ్వు ఎందుకు అలా చెప్తావు? చెప్పకూడదు. వద్దు నాన్న, తప్పు, అలా అనకూడదు. ఓకే అనకూడదు నాన్న. సారీ అంటే అంత ముద్దు చెప్పింది చూడు. ఇంకోసారి చెప్పదే యష్ణ. వెరీ గుడ్ గర్ల్. చూడు అదే మొత్తం నీట్ గా సర్దుకున్నదంతా మొత్తం లాగేసారు, పైకి ఎక్కేసింది. ఎక్కడికో ఈ గదిలోకి వెళ్తుందంట. పడుకున్నారు డిస్టర్బ్ చేయడానికి ఇక్కడ తెచ్చుకున్నారు. ఇదిగో ప్రదర్శనకి తెచ్చావు. నాకు లవ్ లెటర్ రాసింది, ఉండండి. అర్థమైంది, ఇదిగో అర్థమైంది. పీకాక్. తను తంజావూరు పెయింట్ వేసుకుంది కదా బ్లౌజ్కి, అది బాగుంది.
పిల్ల వేసుకుని తల్లి వేసుకోకపోతే బాగోదు కదా, నేను కూడా వేస్తానని చెప్పాను. అన్ని కూడా పట్టుకొచ్చాను. ఓహో, ఆ మెటీరియల్ అన్నీ కూడా తెచ్చేసింది. మాకు అక్కడ దొరుకుతాయో దొరకవో మళ్ళీ నేను తిరగాల్సి వస్తుంది అమ్మా. వెరీ గుడ్. ఉందో లేదో నీ దగ్గర ముందు అంత వేసుకొని పెయింట్ వేసుకొని ఈ బ్రష్ తోటి. వైట్ లేదు నా దగ్గర, కూడా తక్కువ ఉంది అంతే లేదు. వైట్ పెయింట్ తీసుకో పీకాక్ బాడీకి, అండ్ ఏ షేడ్ వేయాలనుకుంటున్నా ఆ కలర్స్ తీసుకో. ఇవి కొందరు సడ్డించడానికి గమ్ము. ఇదేమో 3D కోన్. నేను వాడేసింది అయిపోయిందని మళ్ళీ వెళ్ళి కొత్తది పట్టుకొచ్చా. అవునా, వెరీ గుడ్ వెరీ గుడ్. తెచ్చుకున్నావా? తెచ్చుకున్నాను. అయిందా? ఇంకా అది అయిపోయింది. ఇంకోటి డబ్బాలు ఎగ్జిబిషన్ అయింది, మళ్ళీ అక్కడికి ఒక కళ్ళజోడు పెట్టుకుని తయారైపోతుంది. అదే మరి ఉండు, వివరంగా చెప్పాలి ఇప్పుడు. చెప్పు. భారీ మిస్కమ్యూనికేషన్ అయింది అన్నమాట. ఏదైతే ఫంక్షన్ శారీ కట్టుకోవాలనుకుందో మనకు అది టైలర్ కి ఇచ్చిన బ్లౌజ్ కుట్టమని, ఆయన ఆ శారీ అర్జెంట్ కాదు అనుకుని వేరే శారీ అనుకుని అదేదో కుట్టేసి అదేదో రెడీ చేస్తారు అనమాట. యాక్చువల్ గా ఫంక్షన్ కట్టుకోవాల్సిన శారీకి బ్లౌజ్ రెడీ అవ్వలేదు. అందులో మాకు రెడీమేడ్ బ్లౌజులు దొరుకుతాయి, అందులో మ్యాచింగ్ వరకు తెచ్చుకుంటాను అంతే. సో అందుకని అత్త నేను బయట వెళ్ళి తెచ్చుకుంటారు. టైలర్ దగ్గరికి వెళ్ళి అక్కడ శారీ ఫిక్స్ చేసుకొని దాని నుంచి మళ్ళీ ఏదైనా రెడీమేడ్ బ్లౌజ్ షాప్ ఎక్కడ ఉన్నాయంట. నాకు ఇక్కడ దారి తెలీదు, బట్ ట్రై చేస్తా అంటే మనకు తెలుసు కదా. వెళ్ళి అర్జెంట్ గా తీసుకురండి, టైం అయిపోతుంది మళ్ళీ సాయంత్రం లోపు. అంటే ఇప్పుడు కుట్టడం కూడా అవ్వదు. చూసావు, నేను ఇప్పుడు జడ్జి లాగా ఇద్దరు చెప్పావు, అన్ని చెప్పావు. లేవే వెళ్ళవే బాబు. బాబా వెళ్ళరా. లోపల తెచ్చావా? నేను రెడ్ శారీ తెచ్చుకున్నాను, మర్చిపోయాను. దానికి పర్ఫెక్ట్ రెడ్ వేయాలి లోపల. అది భీమవరంలో మర్చిపోయింది. ఏం లేదే, అది బ్యాగ్ పడింది అంతే, కిటికీ నుంచి కిందడింది. అదే, లేకపోతే దొరికితే నువ్వు వేసుకునే ఆ టైపు లంగాలు దొరికితే ఒకటి కొనేసుకో. అది తెచ్చేసుకో. కాదు, మేమంటే బయటకు వెళ్తున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు కూడా తయారైపోయావు కవర్లు ఇచ్చుకుని. పవర్ నాప్ తయారై వస్తాం. గమ్మునొచ్చేయండి మరి. చూసావా ఇక్కడికి రాగానే ఒరే గమ్మున వచ్చేయండి మరి. అదే హైదరాబాద్ లో అయితే జల్ది వచ్చేయంటాం. పెట్రోల్ ఉందా? అదే ఉండు ఎక్కలేదు అత్త. చెంగు లాక్కో. ముందు చెప్పా బాయ్. మొత్తం రెడీమేడ్ బ్లౌజ్ షాప్, నైటీస్, రెడీమేడ్స్. ఇంకేం దొరుకుతాయండి ఇక్కడ? శారీ పెట్టికోట్స్ ఇలాంటివన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ రెడీమేడ్ బ్లౌజెస్ భలే దొరికిస్తుంది. మా మనత్త తీసుకున్న శారీ ఇది ఒక లైట్ కలర్ అనమాట. మనత్తకి వైట్ అన్నా బీచ్ కలర్స్ అన్నా చాలా ఇష్టము. దీనికి సెల్ఫే బ్లౌజ్ ఇచ్చారు, బట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ స్టిచ్ చేద్దాము అని చెప్పి వేరే బ్లౌజ్ పీస్ తీసుకొని మెటీరియల్ అది స్టిచ్చింగ్ ఇచ్చింది అనమాట. బట్ అది మిస్ అయ్యి టైలర్ కి సరిగ్గా కమ్యూనికేట్ అవ్వక ఆ బ్లౌజ్ స్టిచ్ చేయకుండా వేరేది స్టిచ్ చేశారు. సో అది కట్టుకోవడానికి లేదేనని చెప్పి ఇంకో రెడీమేడ్ బ్లౌజ్ కోసం వచ్చాం కదా. సో రెడీమేడ్ బ్లౌజ్లు ఇప్పుడు ఒక బిగ్ బ్లెస్సింగ్ అని చెప్పాలండి. కాకపోతే సైజ్ పర్ఫెక్ట్ గా ఫిట్ అయింది అనుకోండి, ప్రాబ్లం ఉండదు. ఇక్కడ సైజ్ కూడా అంటే మనతకి బాగానే సైజ్ రెడీమేడ్ బ్లౌజ్లు బాగానే ఫిట్ అయిపోతాయి అనమాట. ఆల్రెడీ ఇంతకు ముందు కూడా తను యూజ్ చేస్తూ ఉంది. సో అందుకని అదే షాప్కి వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే వరుసగా ఒక 3-4 షాపులు ఉన్నాయి. అందులో రకరకాలు చూసాము. అన్నిటికన్నా అయితే నాకు ఇది నచ్చింది. ఈ కలర్ కాంబినేషన్
కాంబినేషన్ కూడా బాగుంది. అండ్ అదంతా వెల్వెట్ బ్లౌజ్ అనమాట, సింపుల్ వర్క్ వచ్చింది. అఫ్ కోర్స్ పార్టీ వేర్ కాబట్టి సింపుల్ వర్క్ ఉంటే బాగుంటుంది అని ఇలా సెలెక్ట్ చేశాను. మిగతా అన్ని బనారస్ అవి ఇవి ఏవేవో చాలా చాలా ఉన్నాయి, కానీ అన్నిటికన్నా ఇదే బెస్ట్ అనిపించింది. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది నాకు. ఈ స్టిచ్డ్ బ్లౌజ్ 750 రూపీస్ పడిందండి. అండ్ సైజ్ కూడా పర్ఫెక్ట్ గా సరిపోయింది అనమాట. దీంట్లో ఎక్కువ కలర్స్ లేవు కాబట్టి ఏ కలర్ తో అయినా నువ్వు పేర్ చేయొచ్చు. కానీ దీనికి ఇలా చిన్న వర్క్ వచ్చి ఇలా ఈ కాంబినేషన్ బాగుంది. ఇది కరెక్ట్ గా సరిపోయింది. చెయ్యి ఎక్కించుకొని చూస్తావా? ఇక్కడ కొనుక్కున్నాను 38 సరిపోయింది. ఇది మామూలుగా ఈ చెయ్యి ఎక్కించుకో, చీర పెట్టుకొని ఇది వేసుకుని చూడు. చెయ్యి ఎక్కించుకొని చూసింది. బాడీ కూడా సరిపోవాలి కదా, బాడీ కూడా ఒకసారి చేసుకొని చూడు. అలాగా బాగుంది కదా. 750 పడింది ఇది. ఇదిగోండి మా కెర్మ యొక్క శారీ, ఇది ప్రీ ప్లీటింగ్ చేయించేసుకుంది. శారీ అంతా ఇలా సిల్వర్ లైన్స్ వచ్చి స్కాలప్ బార్డర్ వచ్చింది అన్నమాట, ఇలా బీట్స్ డీటెయిల్ వచ్చి. దానికి ఇలాగా స్పెగటీ బ్లౌజ్ వచ్చింది, కంప్లీట్ కాంట్రాస్ట్లో అనమాట. ఇది లైట్ కలర్ కదా, ఇది పర్పుల్ కలర్. దీనికి స్పెగటీకి ఇలా పైన కేప్ వస్తుంది అనమాట, దాని మీద ఇలా కేప్ వస్తుంది అనమాట. ఫుల్ వర్క్ కేప్ మొత్తం ఇట్లా బీట్స్, పర్ల్స్ అండ్ స్టోన్ వర్క్ వచ్చింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఇలా ఫుల్ వర్క్ వస్తుంది అన్నమాట. ఇలా కింద ఇలాగా బీట్స్ హ్యాంగింగ్ లాగా ఇచ్చారు. ఫుల్ హెవీ ఉంది. అండ్ ఇది ఎంత గుచ్చుకోకుండా లోపలంతా కూడా ఇలా ఫుల్ లైనింగ్ వేసేసి మొత్తం చాలా బాగుంది. మనం ఇది కావాలంటే వేరే శారీస్ పైకి కూడా పేర్ చేసుకోవచ్చు కదక్క. ఏ కలర్ శారీస్ అయినా అట్లా కేప్నైనా పేర్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రంట్ ఓపెన్తో వస్తుంది. ఎలా ఇది మా అక్క శారీ కట్టుకున్నాక ఎలా ఉందో మీకు రెడీ అయ్యాక చూపిస్తా. అండ్ నా శారీ మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదండి, ఈ శారీ కట్టుకోబోతున్నాను అని చెప్పి. రెడ్ కలర్ ఆర్గాన్జా శారీ అనమాట. ఇది ఆర్గాన్జా అంటే ఒక సాఫ్ట్ ఆర్గాన్జా, కంప్లీట్ పార్టీ వేర్, ఫుల్ హెవీ వర్క్ వచ్చింది అనమాట. అసలు తీసుకొని కూడా చాలా నాళ్ళు అయ్యింది. నేను ఎప్పుడెప్పుడు కట్టుకుందావా అని వెయిటింగ్ అనమాట. బర్త్డే పార్టీస్ కి పర్ఫెక్ట్ అని అనిపించింది. సో అందుకని దీనికి ఇచ్చిన బ్లౌజ్ నే కొంచెం డిఫరెంట్ గా స్టిచ్ చేయించాను. అంటే మనకు బార్డర్ లాగా అలాగా ఇస్తారు. నేను మొన్న వీడియోలో కూడా మీకు షేర్ చేశాను కదా. సో ఈ శారీ కట్టుకొని రెడీ అవుదాం అనుకున్నాను అనమాట. అమ్మ వాళ్ళేమో బుజ్జత్త వాళ్ళ ఇంటికి అక్కడ రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి, అంటే మధ్యాహ్నం అందరూ ఒక పవర్ నాప్ వేస్తున్నారు అనమాట. రాత్రికి అంతా ఫుల్ పార్టీ, ఎగరడాలు దుగ్గడాలు అన్ని ఉంటది కదా, కొంచెం రెస్ట్ తీసుకుందాం అని చెప్పి అందరూ ఆల్రెడీ స్లీప్ మోడ్ లో ఒక పవర్ నాప్ వేద్దాం ఒక గంట సేపు అని చెప్పి అందరూ పడుకుంటూ ఉన్నారు. సో ఇంకా మేము అంతలోనే ఈ శారీస్ సెట్ చేసుకోవడాలు ఇవన్నీ రెడీ చేసేసుకున్నాం అనమాట. ఎందుకంటే అందరూ రెడీ అయిపోయి మళ్ళీ 6 o'clock కల్లా అందరూ ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోవాలి కాబట్టి జస్ట్ ఇంకా మేము మిగతా అన్ని రెడీ చేసుకొని అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేదా అని చూసేసుకున్నాము. నాకు ఆల్రెడీ చాలా రెడ్స్ ఉన్నాయన్నమాట. బట్ రెడ్ వద్దు అని అనుకుంటూ ఉంటాను, నచ్చేస్తే మాత్రం ఖచ్చితంగా తీసేసుకుంటూ ఉంటాను. ఇదిగోండి ఇది కూడా అలాగే నచ్చేసి తీసేసుకున్నాను అనమాట. బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ చేయించాను, షేర్ చేశాను కదండి. బ్యాక్ డిజైన్ ముందుకు వేయించి, బార్డర్ని కింద కాకుండా పైన షోల్డర్ పైన వేయించి, అండ్ ఇది కట్టుకుంటే ఎలా ఉంది ఏంటి అన్నది రేపటి వీడియోలో చూసేద్దరు. కానీ నాకైతే సూపర్గా నచ్చేసింది శారీ. అందరికీ కూడా నచ్చింది, అందరూ చాలా బాగుందని కూడా అన్నారనమాట. ఇంకా నో మోర్ రెడ్స్ అని అనుకుంటున్నాను. బట్ చూడాలి, ఏదైనా నచ్చేస్తే ఆబ్వియస్లీ మనము అది తీసేసుకోవాలి అని అనుకుంటాం కదా. మనకు ఆ కలర్ ఉందా లేదా ఇవన్నీ ఆలోచించకుండా మనకు నచ్చితే తీసుకోవాలి అని అనుకుంటాం కదా, ప్రైస్ రీజనబుల్ గా ఉంటే. ఇది కూడా అలాగే ఆఫర్ లో తీసుకున్న శారీయే, ఆ ప్రైస్ కి చాలా రీజనబుల్ అని అనిపించింది. ఇది ఆల్మోస్ట్ 5000 అలా ఉంది, బట్ 50% ఆఫ్ లో తీసుకున్నాను అనమాట. మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదండి, చెన్నపట్నం పట్టు చీరలు అంగడికి వెళ్ళినప్పుడు. అప్పట్లో బుట్టో శారీ అది, ఇప్పటి వరకు కట్టలేదు. ఫైనల్ గా ఇంక ఇప్పుడు కట్టేసా. సూపర్ గా ఉంది, నాకు చాలా బాగా నచ్చేసింది. సో అదంతా రేపటి వీడియోలో చూద్దాం. దట్స్ ఇట్ ఫర్ టుడే, బాయ్.